ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీ వచ్చాను. యాక్చువల్గా తిరుపతికి వచ్చినాను. సార్ వాళ్ళు తీసుకొచ్చినారు. వచ్చి వదిలేసినారు సార్. ఇక్కడ నాకు పైసలు ₹1 కూడా లేదు. రాత్రి కూడా అసలు తాళం అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తారు మేడం. ₹1 కూడా ఏం చేసుకొని ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఉన్నది. ఇక తిరుపతిలో ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నా పేరు నంబూరి తరుణ్. నేను ఒక యూట్యూబర్ని అండ్ మూవీ ఆర్టిస్ట్ని, కార్ డ్రైవర్ని కూడా. మరి గత 2 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఒక డ్రైవర్ గురించి చక్కర్లు కొడతా ఉంది. ఒక మేడం గారిని హైదరాబాద్ నుంచి తిరుపతికి తీసుకొస్తే ఆ మేడం గారు ఆ డ్రైవర్ ని నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి వెళ్ళింది. మరి మీరు ఆ వీడియో చూడండి. ఏంటి తాళం ఒకటి అడిగాను కదా మేడం, నేనేమన్నా అన్నానా? కార్ తాళం ఇవ్వకపోతే డ్రైవర్ ఎక్కడ ఉంటాడు మేడం? కార్లా ఎక్కడ ఉంటాం? బయట ఎక్కడ నిలబడతాం? రోడ్ల మీద నిలబడతామా? ఇది రోడ్డు కాదా మేడం? పార్కింగ్ లో ఇదంతా రోడ్డు కాదా మేడం? నువ్వు కార్లో కూర్చోడానికి, కార్లో పడుకోవడానికి కాదు. ఇక్కడ నువ్వు పట్టకాగలు 9ంటికి నువ్వు కార్లో పడుకుంటావా? నేను పడుకోవడానికి అడగలేదు కదా మేడం. బట్టలు మార్చుకున్నా సార్, ఫ్రెష్ అప్ అవ్వాలి కదా మేడం. మార్చుకుంటావా? నువ్వు కార్లో మార్చుకుంటావా? బట్టలు కార్లో మార్చుకోవాలి మేడం. వెనకాల డిక్కి తెరుచుకొని కొద్దిగా బ్యాగ్ పెట్టుకుంటాం అంతే. మేమేం చేయము. ఈ బ్యాగ్ ఏంటి? బట్టల బ్యాగ్ మేడం. ఈ బ్యాగ్ పెట్టుకుంటాము కదా. ఈ బట్టలకి ఎంత విలువ ఉంటాయి? నాకు ఎన్నో విలువైనవి ఉంటాయి. నాకెంత ఉండాలి? నేను అట్లేం కాదు మేడం. సరే సరే మేడం. సరే మేడం, ఓకే. విన్నారు కదా మేడం గారు ఏం మాట్లాడిందో. ఇప్పుడు ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఆమె ఆ డ్రైవర్ కారు తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయింది. మరి ఈ డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఈ డ్రైవర్ నైట్ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? మరి ఎంతో నమ్మకంగా వాళ్ళకు డ్యూటీకి వచ్చాడు కాబట్టి మరి ఆమె విలువైన వస్తువులు కారులో ఉన్నాయని చెప్పేసి తాళం తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఆ డ్రైవర్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? డ్రైవర్ అంటే నమ్మకంతోనే మీ కాడ పని చేస్తాడు కానీ ఎక్కడా కూడా అవనమ్మకంతో పనిచేయడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ని గౌరవించండి. ఎందుకంటే మీకు నమ్మకంగా మిమ్మల్ని షేప్గా మీరు అనుకున్న గమ్యానికి చేర్చాలంటే డ్రైవర్ ఎన్నో ఆలోచనలతో మరి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కారు కానీ, బస్సు కానీ, లారీ కానీ, ఆటో కానీ, ఏ వెహికల్ తోలాలన్నా డ్రైవర్ మనసు పెట్టి తోలితేనే ముందుకు పోగలుగుతుంది కానీ లేకపోతే సామాన్యంగా అయితే పోదు. ఎవరైనా దయచేసి ఒక డ్రైవర్ని తీసుకుని పోయినప్పుడు బాధ్యతగా మీరు డ్రైవర్ని మీతో పాటు మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క ఓనర్ గారు కూడా, ఎందుకంటే డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీలో వదిలి మీరు ఆడికి రమ్మంటే ఆడికి వచ్చి వాళ్ళు ఎన్నో ఆలోచనలతో డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ మిమ్మల్ని షేప్గా మీరు అనుకున్న గమ్యానికి చేర్చేవాడే డ్రైవరు. ఎప్పుడైనా సరే డ్రైవర్లను తక్కువ చూడబాకండి. ఓనర్ల గారు ప్లీజ్ దయచేసి నాదొక విన్నపం మీకు. ఎందుకంటే డ్రైవర్ ఎప్పుడు కూడా మీకు లోబడే పని చేస్తాడనమాట.